సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను విష్ణు. ప్రస్తుతం నాతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అండ్ సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ మాధవిరెడ్డి గారు ఉన్నారు. మేడం గారితో మాట్లాడదాం. నమస్తే మాధవిరెడ్డి గారు. నమస్తే అండి. వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ. సో మాధవిరెడ్డి గారు, బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి కూడా ఒక మేజర్ అప్డేట్ రావడం జరిగింది సెబీ నుంచి. సో ఇప్పటి వరకు బ్యాంక్ నిఫ్టీలో 12 కంపెనీస్ ఉన్నాయి. సో దీనికి మరొక 2 యాడ్ చేసి మొత్తంగా ఒక 14 కంపెనీస్ని బ్యాంక్ నిఫ్టీలో పెట్టడం కోసంగా కూడా ఒక మేజర్ చేంజ్ తీసుకురాబోతున్నారు. అండ్ డిసెంబర్ నుంచి దీనికి సంబంధించిన ఫుల్ ఫ్లెడ్జ్డ్ చేంజెస్ అంతా కూడా ఆన్ బోర్డ్ కాబోతున్నాయి అంటూ కూడా మనకి వార్త రావడం జరిగింది. సో అసలు ఒక్కసారి బ్యాంక్ నిఫ్టీ అసలు ఎప్పుడు లాంచ్ అయింది, ఏంటి, అప్పట్లో ఏ కంపెనీస్ ని దాంట్లో పెనిట్రేట్ చేశారు, అండ్ ఇప్పుడు కొత్తగా ఏ కంపెనీస్ ని ఆ లిస్ట్ లోకి పెనిట్రేట్ చేయబోతున్నారు? సో అందరికి అంటే ఇప్పుడు కొంతమందికి మేబీ ఇండెక్స్ అంటే ఏంటి, ఈ బ్యాంక్ ఇండెక్స్ అంటే ఏంటి, సెక్టార్ ఇండెక్స్ గురించి తెలియచ్చు. బట్ తెలియని వాళ్ళకి ఏంటంటే ఇండెక్స్ అంటే ఈజ్ అ బంచ్ ఆఫ్ స్టాక్స్ అండి. అంటే అన్ని ఏ స్టాక్ ఆ స్టాక్ కి మనము లిస్ట్ అయ్యి కొనుక్కోవడం కాకుండా మరి ఈ ఇండెక్స్ ఎందుకు పెట్టారంటే ఇట్ విల్ రిప్రజెంట్ దట్ పర్టికులర్ మార్కెట్. ఇప్పుడు మనం నిఫ్టీ అనుకోండి, మొత్తం ఓవరాల్ మార్కెట్ ని అది మనకి రిప్రజెంట్ చేసినట్టే. ఆ తర్వాత మనకి ఏం చేశారంటే సెక్టార్ ఇండెక్సెస్ ని కూడా ఇంట్రడ్యూస్ చేశారు. సో ఇదేంటంటే ఒక పర్టికులర్ సెక్టార్ ని రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది. అందులో చాలా మేజర్ ఏంటంటే బ్యాంక్ ఇండెక్స్. సో ఈ ఇండెక్స్ లో ఏంటంటే కొన్ని బంచ్ ఆఫ్ స్టాక్స్ ఉంటాయి, ఏవైతే కొంచెం హైలీ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంటాయో వాటిని ఈ ఇండెక్స్ లోని మనకి నిఫ్టీలో 50 స్టాక్స్ ఎలా అయితే సెలెక్ట్ చేసి పెట్టారో అలానే బ్యాంక్ ఇండెక్స్ లో ఆల్మోస్ట్ ఇది మనకి స్టార్ట్ అయిందండి 2003లో స్టార్ట్ అయింది. అది సెప్టెంబర్ 15, 2003లో స్టార్ట్ అయింది. అప్పుడు స్టార్ట్ అయ్యేటప్పుడు మీరు అన్నట్టుగా 12 బ్యాంక్స్ ని ఇందులో మనకి 1000 బేస్ వాల్యూతో స్టార్ట్ చేశారు, తీసుకొచ్చారు. సో అందులో ఏంటంటే మనకి అప్పటి నుంచి చేంజెస్ ఏమీ రాలేదు. 22 సంవత్సరాల నుంచి వాళ్ళు ఎటువంటి రీబ్యాలెన్స్ అనేది, నిఫ్టీ చాలా రెగ్యులర్ గా రీబ్యాలెన్స్ చేస్తూ ఉంటారండి. నిఫ్టీ మనం చాలా రెగ్యులర్ గా చూస్తాం. బట్ ఎందుకో బ్యాంక్ ఇండెక్స్ లో మాత్రం చాలా వరకు చేంజెస్ అనేది తీసుకురాలేదు. సో ఇప్పుడు తీసుకొచ్చినవి ఏంటంటే మేజర్ చేంజెస్ అనేది మనము చెప్పొచ్చు. అసలు ఎందుకు ఈ విధంగా చేశారు అంటే కొన్ని బ్యాంక్స్ బాగా వెయిటేజ్ అనేది ఎక్కువైపోయింది, వాటి మెజారిటీ ఆధిపత్యం అంటే అవి ఇన్ఫ్లుయెన్స్ చేసేస్తున్నాయి. అంటే 2-3 కంపెనీలే మొత్తం ఇండెక్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి, వాలటైల్ గా అయిపోతుంది. సో అలానే మన మేజర్ మార్కెట్ నిఫ్టీతోని కొరిలేట్ లేకుండా ఈ బ్యాంక్ ఇండెక్స్ ని సెపరేట్ చేద్దాము అన్నట్టుగా వాళ్ళు చేస్తున్నారండి. సో ఇందులో అప్పుడు మనం స్టార్ట్ చేసినప్పుడే హెచ్డిఎఫ్సి 27 అంటే ఆల్మోస్ట్ 28% వెయిటేజ్ ఉంది, ఐసిఐసిఐ బ్యాంక్ 23% ఉంది. సో మేజర్ గా ఈ రెండు కలిపే 50% ఉన్నాయి. సో దీన్ని అలా ఇంకా మిగతావన్నీ మీరు చూసుకుంటే స్టేట్ బ్యాంక్ కానీ, యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్ ఇవన్నీ కూడా మనకి దాదాపుగా 8-9%. అంటే 29% అనేది ఎక్కడ, మిగతా బ్యాంక్స్ చూసుకుంటే వాటి వెయిటేజ్ మనకి 8-9% ఉంది. ఇంకా ఫెడరల్ బ్యాంక్, ఐడిఎఫ్సి, ఇండస్ఇండ్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా ఇవన్నీ కూడా 3% వెయిటేజ్. అంటే ఒక్క హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ తప్ప మిగతా సింగిల్ డిజిట్ లో ఉన్నాయి. ఈ రెండు మాత్రం డబుల్ డిజిట్ మెజారిటీతో అక్కడ ఉన్నాయి. సో ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే ఏ కంపెనీ అయినా 20% కు మించి వెయిటేజ్ ఉండకూడదు, మాక్సిమం 20% వెయిటేజ్ ఉండాలి. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే హెచ్డిఎఫ్సి తర్వాత ఐసిఐసిఐ బ్యాంక్ వెయిటేజ్ తగ్గబోతోంది. ఇప్పుడు అదేదైతే మనకు 27.97%, 23% ఉన్నాయో అవి కాస్త ఇప్పుడు 20% కు వస్తాయి. ఆ ప్లేస్ లో ఇంకొక 2 బ్యాంకులు మనకి బ్యాంక్ ఇండెక్స్ లో యాడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయండి. అందులో కూడా పిఎస్యు బ్యాంక్స్ యాడ్ అయ్యే అవకాశాలే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎగ్జాంపుల్ లైక్ కెనరా బ్యాంక్, ఇట్ కుడ్ బి ఇండియన్ బ్యాంక్, ఇట్ కుడ్ బి మనకి యూనియన్ బ్యాంక్, ఇలాంటివి ఏమైనా మనకి పిఎస్యు బ్యాంక్స్ ని కొంచెం యాడ్ చేద్దాము బ్యాంక్ నిఫ్టీలో అని సెబీ డిసైడ్ అయినట్టుగా మనకి కనిపిస్తుందండి. ఈ చేంజెస్ మనకి డిసెంబర్ నుండి మొదలు పెడితే మేబీ మార్చ్ 2026 వరకు ఒక 4 సెట్స్ లోని ఈ చేంజెస్ అన్నిటినీ, ఎందుకంటే ఈ పర్టికులర్ వెయిటేజ్లను తగ్గించడము, కొత్త వాటిని యాడ్ చేయడము, ఇలా ఫేజ్ వైజ్ గా ఒక 4 ఫేజెస్ లో అయితే చేసే అవకాశాలు అయితే మనకి కనిపిస్తున్నాయండి. ఇదంతా ఏంటంటే ఇట్స్ ఎ రీబ్యాలెన్సింగ్. సో ఈ విషయం అందరికీ కూడా సెబీ ఇన్వెస్టర్స్ అందరికీ కూడా చెప్పాలి, ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ వెళ్ళాలి అనేది అయితే గట్టిగా తీసుకుంటుందని, అందుకనే కొంచెం టైం తీసుకుంటున్నారు. ఎందుకంటే దిస్ న్యూస్ హ్యాస్ టు గో టు ఈచ్ అండ్ ఎవ్రీవన్, స్ప్రెడ్ అవ్వాలి. ఈ చేంజెస్ జరుగుతున్నాయి, దీన్ని బట్టి మీరు ఏ డెసిషన్ తీసుకుంటారు, ఐదర్ వైల్ బయింగ్ మీరు బ్యాంక్ ఇండెక్స్ లో ట్రేడ్ చేయొచ్చు, ఫిన్టెక్ లో చేయొచ్చు, ఇవన్నీ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాయి. సో దీన్ని బట్టి
మనము బ్యాంక్ ఇండెక్స్ లో బై చేసుకోవచ్చా, ఈటీఎఫ్స్ ఉన్నాయి కదండి, బ్యాంక్ ఈటీఎఫ్స్ ఉన్నాయి, తర్వాత బ్యాంక్ ఇండెక్స్ లో బాగా ట్రేడింగ్ కూడా బాగా జరుగుతుంది. ఈ మేజర్ చేంజెస్ అందరికీ తెలియాలి, అందరికీ కూడా ఇన్వెస్టర్స్ అందరికీ వెళ్ళాలి అనేది కూడా సెబీ గట్టిగా మనకి ఈ పర్టికులర్ పేపర్ లో అయితే రిలీజ్ అయితే చేశారు. సో ఫైనల్ గా మనము ముందుకి ఈ చేంజెస్ అన్ని కూడా మనము చూస్తామండి. సో బ్యాంక్ ఇండెక్స్ నౌ విల్ నాట్ కొరిలేట్ విత్ నిఫ్టీ. అప్పుడు ఏంటంటే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఒకేలా వెళ్ళేవి, ఒకేలా కొరిలేట్ అయ్యేవి. ఇప్పుడు ఏంటంటే మేబీ అంత కొరిలేషన్ అయితే రెండింటికి మధ్య ఉండకపోవచ్చు, ఎందుకంటే ఈ వెయిటేజెస్ అనేవి హెచ్డిఎఫ్సి ఐసిఐసిఐ వెయిటేజ్ అనేది చాలా వరకు తగ్గబోతోంది. అయితే ఒక విషయం స్పష్టంగా చెప్పండి మాధవిరెడ్డి గారు, ఇప్పుడు ఒక హెచ్డిఎఫ్సి, ఒక ఐసిఐసిఐ ఈ రెండే ఆల్మోస్ట్ అక్కడ డబుల్ డిజిట్ వెయిటేజ్ ఉన్నాయి. అంటే 27 ఉంది, ఇది 23 ఉంది కదా. సో ఇప్పుడు ఇది అంటే సెబీ వైపు నుంచి ఓపెన్ అనౌన్స్మెంట్ కాబట్టి ఇలా ఈ రెండు బ్యాంకులకు సంబంధించిన వెయిటేజీ కొంత ప్రాబల్యాన్ని తగ్గించబోతున్నాం అంటూ కూడా సెబీ నుంచి వచ్చిన ఓపెన్ న్యూస్ కాబట్టి. సో ప్రస్తుతానికి ఏంటి అసలు ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి అంటే షేర్లకి సంబంధించి ఏదన్నా మొమెంటం ఏదైనా మార్పులు చేర్పులు ఏమైనా చోటు చేసుకున్నాయి? ఎందుకంటే కొంత డైజెస్ట్ చేసుకోలేని విషయం కదా బ్యాంకులు, ఆ రెండు బ్యాంకులకు సంబంధించి. అంత అయితే మనకి నిఫ్టీ ఇండెక్స్ వైజ్ చాలా చేంజెస్ అయితే చూడొచ్చండి. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ ఏదైతే మనకు ఉందో దాంట్లో అయితే మనకు కొంచెం చేంజెస్ ఈ వెయిటేజ్ వల్ల జరగచ్చు. బట్ పర్టికులర్ స్టాక్ మీద అయితే మాత్రం అంటే ఎగ్జిస్టింగ్ స్టాక్ వెయిటేజ్ తగ్గడం వల్ల అయితే మనకు కనిపించింది. కానీ ఇప్పుడు కొత్తగా ఏవైతే యాడ్ అవ్వబోతున్నాయో వాటికి కొంచెం పాజిటివ్ అనేది, ఎందుకంటే అవి బ్యాంక్ ఇండెక్స్ లో యాడ్ అవుతున్నాయి కాబట్టి కాబోతున్నాయి కాబట్టి వెళ్తున్నాయి కాబట్టి వాటికి పాజిటివ్ గా అయితే మనకి అదైతే మనం పాజిటివ్ గా చూపించొచ్చండి. సో ఇప్పుడు మేజర్ గా ఏంటంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా హెచ్డిఎఫ్సి, ఐసిఐ, ఎస్బీఐ ఈ మూడే కొంచెం బాగా వాటిని చేస్తున్నాయి కాబట్టి వీటిని తగ్గించాలి అనే ధోరణే గానీ, బట్ వాటి స్టాక్స్ లో అయితే మాత్రం ఎటువంటి చేంజెస్ కనిపించవు కానీ ఇండెక్స్ లో కనిపిస్తాయి. బట్ కొత్తగా వెళ్లే వాటికి కూడా మీరు గమనించండి, ఫ్యూచర్ లో ఏవైతే పిఎస్యు గానీ, పిఎస్యు స్టాక్స్ గానీ, ఏవైతే బ్యాంక్స్ ఈ ఇండెక్స్ లో కొత్తగా జాయిన్ అవుతున్నాయో వాటికైతే కొంచెం పాజిటివ్ గానే మనము చెప్పొచ్చు. ఇట్ కుడ్ బి ఎస్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్, ఇట్ కుడ్ బి బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఏవైనా ఈ నాలుగిట్లో ఏమైనా కొంచెం ఆ రెండు అంటే 12 ఉన్నాయి. ఇప్పుడు ఈ 14 రేస్ కి ఇంకొక 2 బ్యాంక్స్ ఆ రేస్ లో ఉన్నాయి. ఆ రేస్ లో ఏ 2 యాడ్ అవుతాయో గమనిస్తూ వెళ్తే అవి కానీ మీ దగ్గర ఉన్నట్లయితే డెఫినెట్లీ ఇట్ ఈస్ ఎ పాజిటివ్. ఓవరాల్ గా నాకేం అర్థం అవుతుందంటే ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీలో అంటే పబ్లిక్స్ అంటే పిఎస్యు బ్యాంక్స్ కి సంబంధించిన పెనిట్రేషన్ ఏదైతే ఉందో ఇక్కడ కొంత వెయిటేజ్ కూడా పెరగబోతోంది. అసలు ఎందుకు అంటే గవర్నమెంట్ సడన్ గా ఫోకస్ అంతా కూడా ప్రైవేట్ బ్యాంక్స్ మీద ఎక్కువ అయిపోతుంది. వీటిని కొంచెం పిఎస్యు బ్యాంక్స్ వైపు తీసుకురావాలి, ఎందుకంటే వీటి ఆధిపత్యం బాగా ఎక్కువ అవుతుంది. పిఎస్యు బ్యాంక్స్ కూడా ఇప్పుడు వాటి ఫైనాన్షియల్స్ బాగున్నాయండి, చాలా నీట్ గా వాళ్ళ ఎన్పిఎస్ గానీ వాళ్ళు బాగా మెయింటైన్ చేస్తున్నారు. బట్ హైలైట్ అవ్వట్లేదు పిఎస్యు బ్యాంక్స్. వాళ్ళు కూడా టెక్నాలజీ పరంగా కొంత అప్డేట్ అయ్యారండి. ఇప్పుడు కెనరా బ్యాంక్ కానీ, యూనియన్ బ్యాంక్ బాగా చేస్తూ ఉన్నారు. బట్ ఏంటంటే వాటికి ఎలివేషన్ రావట్లేదు. ఇప్పుడు ఎఫ్డిఐ లిమిట్ కూడా పెంచారు కదండి. ఇప్పుడు మనకి అప్పుడు ఎఫ్డిఐ లిమిట్ పిఎస్యు బ్యాంక్స్ లో, గవర్నమెంట్ బేస్డ్ బ్యాంక్స్ లో 20% ఉండేది, అది 46%, 49% పెంచారు. సో ఇవన్నీ గమనిస్తూ ఉంటే గవర్నమెంట్, సెబీ ఇద్దరు కలిపి ఈ పిఎస్యు బ్యాంక్స్ కరెక్ట్ గా ప్రమోట్ చేస్తున్నారు. పిఎస్యు బ్యాంక్స్ కూడా ఎటువంటి అంటే ప్రైవేట్ బ్యాంక్స్ కి ఏమి తీసిపోవు, వీటిని కూడా మీరు ఇన్వెస్టర్స్ అందరూ కూడా వీటిని ఫోకస్ చేయండి. ఈ బ్యాంక్ ఇండెక్స్ ద్వారా కూడా వీటిని బై చేయించే కార్యక్రమం అయితే జరుగుతోందండి పిఎస్యు బ్యాంక్స్. సో మొత్తానికి యూనియన్ బ్యాంకు, కెనరా బ్యాంకు అండ్ మిగతా బ్యాంక్ నిఫ్టీలోకి కొత్త ప్రమోషన్ వచ్చింది, ఆన్వర్డ్ కాబోతున్నాయి. సో డిసెంబర్ నుంచి దీనికి సంబంధించిన చేంజెస్ అంతా కూడా కంప్లీట్ ఫ్రేమ్ లోకి రాబోతున్నాయి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ మాధవిరెడ్డి గారు. థ్యాంక్ యూ.